అరే రేపు బడికి వస్తున్నావారా? నేను రాను రా, మా బాబు రేపు దుబాయ్ నుంచి వస్తున్నాడు. చదువుకో నాన్న, బాగా చదువుకోవాలి. నేనా చదువుకోక ఉద్యోగం లేక దేశాల వెంబడి తిరుగుతున్నా. కానీ నువ్వు అలా తిరగకూడదు నాన్న, బాగా చదువుకోవాలి. మన దేశంలోనే స్థిరపడాలి నాన్న. అరే రవి, హాయ్ రా. హాయ్ హాయ్. హాయ్. రేపు క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, ప్రిపేర్ అయ్యావా? వీడేంద్ర బాబు, వీడు కాలేజ్ టాపర్, వీనికి జాబ్ పక్కా. అరే ఆపరా బాబు, నువ్వు భలే ఉన్నావు. ఆప బాబు. ఎలా ఉన్నావు? మంచిగున్నా బాబు, మంచిగున్నా బాబు. నేను మంచిగా ఉన్నా. ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబు, అట్టిగానే ఉన్నా. ఏమైందిరా? జాబ్ ఇంటర్వ్యూ అన్నావు కదా, ఏమైంది? విడిచిపెట్టే బాబు, అవి రావు ఇక. జాబులని డబ్బులు కమ్ముడు పోయినాయి, ఇక గంగలు పోయినాయి అవి మనకు రావు బాబు, ఇక రావు. విడిచిపెట్టు, దాని గురించి విడిచిపెట్టు, మనకు రావు అవి. ప్రతి ఒక్కడు చదవకపోతే చాలు దేశంలో పాస్పోర్ట్ తీయంటారు ఏంద్ర. అరే చదవకపోతే జాబ్ వచ్చిందా, జాబ్ కోసం ట్రై చేస్తున్నావా అని ఎవడు ఒక్కడు కూడా అడగర్రా. ఎందుకు అడుగుతారా? అరే మన నాన్నలందరూ పోయిర్రా, ఇప్పుడు మనం కూడా అదే దారిలో కూడా అందరూ ఒకటే దారి నడుచుడా. ఇది మారాలరా, ఇది పక్కా మారాలి. బాబు, మన దేశంలో జాబ్ రావడం అది ఒక కలలా మిగిలిపోయింది. మనకు ఆ భూమి జాగా ఏం లేదు. నువ్వు కూడా పాస్పోర్ట్ తీయనా? కానీ నానా, నేనే చెప్పా ఇండియాలోనే నువ్వు ఉండాలని. కానీ ఇండియాలో ఉంటే మనలాంటి వాళ్ళు బతకడం కష్టం నాన్న. కానీ నానా, సిననా సిననా, హలో హాయ్. ఇంకేం సార్, అంత మంచిదేనా? అంత మంచిదేనా? అంత మంచిదే. రాని మరి, కూర్చోండి. అలా మీరే అంత మంచిదేనా? ఊళ్ళో క్రికెట్ ఆడుతారా లేదా? ఆడుతారన్నా. నా దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చినా మరి? నేను వచ్చి 2 days అవుతుంది. సినిమా దుబాయ్ నుంచి ఏమైనా తెచ్చినావానే? అది తెచ్చిండ్రా, బాడీ స్వీట్లు చాక్లెట్లు బాగానే ఉన్నాయి. ఈ స్పెట్స్ మంచిగా ఉన్నాయి, కావాలా తీసుకో. సినా నాకు అడగాలనుకుంటాను నేను. నువ్వు దేశం పోయిందని నాకు అర్థమవుతలే అసలు. ఏం చేద్దాం మరి, మన దేశం నుండి ఏమొస్తుంది? చదివిన చిన్నప్పటి నుండి జాబ్ రావాలని, ఈయనే ఉండాలని, కానీ ఒక్కడు కూడా దొరకలేదు. ఇంకా నాన్న కూడా అక్కడే ఉండేవారు. చిన్నప్పటి నుండి కష్టపడుతున్నారు అని నేను రమ్మన్నా, నేను వెళ్తున్నా. అక్కడ ఏముంది తమ్ముడు, వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని మనం చేయాలి. కానీ ఇక్కడ జనాలకి ఏంటంటే దేశం వేండు, అది చేస్తుండు ఇది చేస్తుండు అనుకోండి. కాకపోతే అక్కడ వాళ్ళు పడే కష్టాలన్నీ వాళ్ళకే, వీళ్ళకి ఏం తెలుసు. సరే బాబు, నేను వస్తా. కానీ ఒకటి, నువ్వు ఇండియాకి రా, నేను దేశం పోతా. అప్పుడే నేను వస్తా. నువ్వు ఇండియాకి రా, నేను దేశం పోతా.
మన కుటుంబంలో ఎప్పుడు ఇంతేనా బాబు? ఒకసారి నువ్వు ఒకసారి నేను దూరం ఉండాల్సిందేనా? ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా? దేశంలో ఇయ్యాల రేపు అన్ని కుటుంబాల పరిస్థితి ఇట్లానే ఉన్నాయి. యువత ఉన్నతమైన జీవితం కోసం పరుగులెడుతుంది. గొప్ప ఉద్యోగం సంపాదించి తమ కళలను కనవారి కళను సాకారం చేయాలని నిరంతరం శ్రమిస్తుంది. కానీ అనుకున్నది సాధించలేక, తగిన అవకాశాలు లేక, కుటుంబానికి భారం కాకుండా ఆసరాగా మిగులుదామని ఎడారివై పరుగులేస్తుంది. తప్పని పరిస్థితుల్లో తమ ఆశ సాధనను పక్కకు పెట్టి బతుకు పోరుకై సాగే ఈ దుస్థితి భవిష్యత్ తరాలకు కాకూడదని మా ఈ చిన్ని చిత్రం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే FBలో పేజ్ ఓపెన్ చేసిన కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన, ప్లీజ్ ఫాలోవర్స్. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. గంట మాత్రం గట్టి కొట్టు. ప్లీజ్ ఎంకరేజ్ us. ప్లీజ్. ఇది మారలేను. దేశం కూడా ఏందన్న? ఇక్కడ మనకి ఇక్కడ పరిస్థితి బాగాలేదు. మన ఇక్కడ ఇండియాలో అది మన అట్లనే మన ఏం చేద్దాం మరి. చిన్నప్పటి నుంచి మన దేశంలో కట్